ఎగ్గులు ఎన్ని ఇస్తారు? మూడా? ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారండి వారానికి? నిజం చెప్పండి, 4 ఎందుకు ఇస్తారు? మీరు 6 ఇవ్వాలి కదా, 4 ఎట్లా ఇస్తా ఉన్నారు? ఎవరు చెప్పారు మీకు 4 మంది? 4 మీరు ఎవరండి ఇవ్వడానికి? ఒక తిరువూరులో ఉన్నాను, బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. చెప్పండి ఎలా ఉంది ఇక్కడ భోజనాలు? నిజం చెప్పండి, మీరు పెద్ద పిల్లలు, మీకేముందిరా యావరేజ్. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తారు? అసలు ఇరా మిల్క్ ఇస్తారా? మార్నింగ్ ఆపేస్తారా మిల్క్? మన మెనూ ప్రకారం ఎవరా? మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా? మెనూ బోర్డు ఫాలో కావడం లేదు. మీరు ఎందుకు అడగరు? ఎక్కడ వార్డెన్ రూమ్ ఎక్కడ? గుడ్లు అసలు ఇవ్వడం లేదు, ఏదో 1 2 వారానికి. ఈరోజు ఇచ్చినారు, నేను వస్తా ఉన్నాను. ఏం మీ ఉద్దేశం ఏంది? యో కమ్మునంటు స్వామి, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాను. ఈ ఫోన్ కలుపు మేడం. ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఏంది ఇతని మీద? సస్పెన్షన్. కొంచెమన్నా మేనర్స్ ఉందా నీకు? ఎంతమందికి ఇస్తావు 5 వరకు నువ్వు డబ్బులు? మేడం అయ్యే పని కాదు. మీరు ఇన్ని రోజులు మార్చడం, ఇప్పుడు నేను చూడండి ఎట్లా మారుస్తారు. ఈ విషయంలో నేను దయవుంచి నేను దండం పెడతా మీకు. పిల్లలు కడుపులు కట్ట కాకండి. ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్, బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ డిగ్రీ ఇంటర్మీడియటేనా? ఏం వెంట్రుకలు పెంచినావు? గుండు కొట్టేయాలా? ఎందుకు అంత పెంచావు జుట్టు? ఎక్కడికి? అవునా? ఇంకా అంతేనా? రెండు ఒక నిమిషం, పిల్లాడు పోతాడు. ఓకే ఓకే, తీసుకొని పో బయటకి. చెప్పండి ఎలా ఉంది ఇక్కడ భోజనాలు? పర్వాలేదా? యావరేజ్. మీకు వీక్లీ ఎన్నిసార్లు చికెన్ ఇస్తారు? 2 టైమ్స్ వెళ్ళే. మంగళవారం నైటు, ఆదివారం మధ్యాహ్నం. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తారు? ఇవాళ నేను వస్తాను పెట్టారులే. ఎన్ని ఎగ్స్ పెడతారు వారానికి? ఒక 3 ఇస్తారా? అవి కూడా లేదా? 3 అసలు ఇరా? నిజం చెప్పండి, మీరు పెద్ద పిల్లలు, మీకేముందిరా? ఉండు మా కట్ చేయండి, మాకు సేపు. ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? ఒక 2 అన్న వస్తాయా? వారానికి 6 రోజులు 6 గుడ్లు పెట్టాలా మెనూ ప్రకారం? మీకు ఎన్ని ఇస్తా ఉన్నారు అంటున్నా నేను. చికెన్ ఎన్ని ముక్కలు వస్తాయి పీసెస్? 3 4. ఎన్ని గ్రాములు వేయాలి తెలుసా మీకు? 175 గ్రాములు వేయాలి. 6 మందికి 1 కిలో వేయాలి. మిల్క్ ఇస్తారా మార్నింగ్? ఆపేసారా మిల్క్? నైట్ ఫ్రూట్, అరటిపళ్ళు రోజు ఇస్తారా? ఈవినింగ్ స్నాక్స్ అదే బిస్కెట్. మన మెనూ ప్రకారం ఎవరా? మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా? అప్పుడప్పుడు మెనూ బోర్డు ఫాలో కావడం లేదు. మీరు ఎందుకు అడగరు? మీ వార్డెన్ సార్ ఎందుకు సార్ మెనూ ఫాలో కావడం లేదని ఏమంటాడు? మెనూ ఫాలో కావడం లే. టిఫిన్స్ మెనూ ప్రకారం వస్తాయా? టిఫిన్స్ వస్తాయి. టిఫిన్ ఏదైనా బాగాలేని టిఫిన్ ఏదైనా ఉందా మీకు మార్చాలంటే? ఒకటి మారుస్తాను. కిచిడీనా? ఏ రోజు అది? ఫ్రైడేనా? మెనూలో ఒకసారి ఏమి ఉండేది? 2 టైమ్స్ ఇడ్లీ, 1 టైం ఉప్మా, 1 టైం పూరి ఆదివారం, కిచిడి ఒకసారి. మెనూ బోర్డులో 2 టైమ్స్ ఉంది అంటున్నా. మెనూలో పులిహోర. నేను మెనూ బోర్డు గురించి మాట్లాడి నాతో. మెనూలో ఏముంది, అది వస్తుందా లేదా అనేది కావాలి నాకు. కొన్ని వస్తాయి, కొన్ని రావు. మాట్లాడతాను మీ వార్డెన్ సార్. కిచిడి 2 సార్లు మరి 2 సార్లు అంట వాళ్ళు. శుక్రవారం కిచిడి యాక్చువల్గా. నేను అది అడిగితే వాళ్ళు 2 సార్లు సార్ కిచిడి అంటున్నారు.
ఎక్కడ వార్డెన్ రూమ్ ఎక్కడ? ఏ వార్డెన్ గారు, ఏమి మీరు బాగా దోసుకుంటా ఉన్నారా పిల్లలను? బాగా దోసుకుంటాను బాను. ఏమి అంత ఆశ నీకు? ఏం మీకు ఆశ చెప్పండి ఓపెన్గా. 175 గ్రాములు చికెన్ ఇవ్వాలా? 10 మందికి కిలో తెప్పిస్తా ఉన్నావు, 100 గ్రాములు. సరే చికెన్ అంటే రేట్లు ఎక్కువ తక్కువ సరే వదిలేసే. గుడ్లు అసలు ఇవ్వడం లేదు, ఏదో 1 2 వారానికి. ఈరోజు ఇచ్చినారు, నేను వస్తా ఉన్నాను. టిఫిన్ ఫాలో కావడం లేదు, మెనూ బోర్డు ఫాలో కావడం లేదండి. మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏం మీ ఉద్దేశం ఏంది? మెనూ బోర్డు ఎందుకు ఇంకా? ఏం చెప్పండి మీరు, ఏంది అసలు విషయం? ఏం మీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు పర్చేజింగ్ కమిటీ మీరే, బోత్ హాస్టల్స్, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్కు పర్చేజింగ్ కమిటీ మీరే. మీరు ఎట్లా, ఏంది దీని పొజిషన్ ఏంది? మీకు అంత కష్టం ఉంటే మానేసుకొని వేరే డిపార్ట్మెంట్లోకి పోవచ్చు కదా. ఈ ఫోన్ కలుపు మేడం ఒకసారి. ఇదేందండి ఇది? నాకు అర్థం కావడంలే. ఎవరు అడిగే నాదులు లేడు, దిక్కు లేదు. వాళ్ళైనా గట్టిగా అడగచ్చు మిమ్మల్ని, ఎందుకు పెట్టరండి అని. పెడతా అంటావంట. పొంగల్ మీరు కిచిడి ఎందుకు 2 సార్లు పెడుతున్నారు? ఒకసారి కదా మనకు ఉండేది వీక్లీ. ఏం బెల్లం కొట్టే రాయాలంటే ఎట్లా బా? ఏంది నీ ప్రాబ్లం ఏంటి చెప్తే కదా నాకు. ఎగ్స్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఈ వారం ఏం పాపం చేసిందాయా? యో కమ్మునుండు స్వామి, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతాను. మాకు తెలియలేదు. నువ్వు ఈ వారం అంటాను, వాళ్ళు ఏ వారం లేదంటాను. వాళ్ళు చెప్పింది నాలా, నువ్వు చెప్పింది నాలని. పిల్లలు 20 మందిని ఒక దగ్గర నిలబెట్టి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పింది నాలా, నువ్వు చెప్పింది నాలా. హలో నమస్తే సార్, చెప్పండి సార్. ఈయన ప్రీ మెట్రిక్ హాస్టల్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి, మోజెస్ అని అతను తిరువూరులో. అవును సార్. మెనూ కంప్లీట్ డివేట్ అవుతుంది. ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు. ఈరోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు. ఈరోజు ఈయన అసలు ఏదీ లేదు, మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్. ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? మేము ఎవరికి జాయింట్ కలెక్టర్కి పెట్టాలా, మీకు చెప్తే సరిపోతుందా? మాకు డీజీఆర్ఓ, ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, మేము ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయనను? ఈయన వేస్ట్. ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి? లేదమ్మా, ఈయన మీద ఏ విధమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు మీరు? ఏంది? నేను మా ఫుడ్ కమిషన్ నుంచి మేము మీకు లెటర్ ఇస్తాము, ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చేయండి. సస్పెన్షన్ రికమెండ్ చేయండి మా జేసీ గారికి చెప్తాను, సస్పెండ్ చేయండి. నేను చేసి వేరే వాళ్ళని ఏమన్నా వేయండి అమ్మా. వితిన్ 1 వీక్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలమ్మా. నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటా. అది కొంచెంలో కొంచెం ఉంటే నేను అడ్జస్ట్ అయ్యేవాడిని. చాలా దారుణంగా పెడతా ఉన్నాడు అతను. కొంచెమన్నా మేనర్స్ ఉందా నీకు? నీతి ఉండాలా కొంచెమైనా పని చేస్తే, కొంచెమన్నా నీతి ఉండాలి ఏదైనా పని చేస్తే. కొంచెం ఇంత దారుణంగా నువ్వు అసలు అంత ఆశ ఎందుకు? ఎంతమందికి ఇస్తావు నువ్వు పై వరకు నువ్వు డబ్బులు? ఏది మేడం, ఏంది అసలు? ఎక్కడా లేదు మేడం, లేదు. దయవుంచి ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కాలేను. దయవుంచి నన్ను మాట్లాడద్దండి, నాతో మీకు అర్థం కావడంలే. కమిషన్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. నేను జాయింట్ కలెక్టర్ గారికి రాత్రి మాట్లాడితే ఆమె సార్ బిజీగా ఉన్నాను మాట్లాడతానని చెప్పారు. అట్లా ఉండదండి, చేయండి, ఎవరి పని వాళ్ళు చేయండి మేడం. అయ్యే పని కాదు. మీరు ఇన్ని రోజులు మార్చలేని వాళ్ళు ఇప్పుడు నేను చూడండి ఎట్లా మారుస్తారు? ఏం చేస్తా ఉన్నాడు? ఏబిసిడబ్ల్యూ ఎవరు అసలు? ఏబిసిడబ్ల్యూ ఎవరు అసలు? మేనర్స్ ఉంది అతనికి? ఏం అబ్జర్వేషన్ ఉండేది? 30, 15, 20 ఉంటాయి సెంటర్లు. అవి కూడా చూసుకునే దిక్కు లేదంటే అతనికి షోకాజ్ నోటీస్ ఇమ్మని చెప్తున్నా. అతనికి కూడా లేదు మేడం. మీరు అర్థం చేసుకుని నాకు పొద్దున నన్ను దయవుంచి మీరు ప్లీజ్ ఈ విషయంలో నేను ఒప్పుకోను. నేను అతనికి చాలా దారుణం అది. నేను 3.5 సంవత్సరాలు దాదాపు ఒక 1000 హాస్టల్ తిరిగింటా. ఏ హాస్టల్ వాడని కూడా ఇంత వార్నింగ్ నేను ఎప్పుడు అనుకోలే. నిన్న కూడా విజయానంద్ గారు నిన్న కూడా జరుగుతా ఉంది, డిస్కషన్ జరుగుతా ఉంది. ఈ మాత్రం ఒకరికి పడితే గానీ నిన్న కూడా డిస్కషన్ జరుగుతా ఉన్నాయి. హాస్టల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది? సిఎస్ గారు చూడండి ఎందుకు జరుగుతా ఉంది ఇది, ఏంది అసలు? ఆయన తిరుగుతా ఉన్నాడు. చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గత కొంతకాలంగా వరుస తనిఖీలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, ఇచ్చిన ఆరాకొరగా ఇవ్వడం, ఇదంతా నిన్నంతా డిస్కషన్ జరుగుతా ఉంది పేషీలో. మీరు చూడండి, ఇంత సీరియస్ ఉన్నప్పుడు మేము ఈ మాత్రం యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు? ఇది నిన్న రాత్రి వచ్చింది నాకు. ఈ విషయంలో లేదులేండి, మీరు చెప్పిన మాట వినండి.
సార్ నేను లేదు మేడం, నేను అనేది ఏంటంటే మీ టైంలో కావచ్చు, ఏ టైంలో అయినా కావచ్చు, అసలు ఏబిసిడబ్ల్యూ ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, అసలు ఎందుకని వాళ్ళు ఇంత అశ్రద్ధ? లేదు సార్, మొన్న 2 months నాకు హెల్త్ బాగాలేక. మేడం నేను చెప్పేది ఒకటే, మీకు హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు అనేది కాదు. ఆడ పిల్లలు కడుపులు కొడతా ఉన్నారు, అంత దారుణంగా దోసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం లేదు, ఆ డబ్బులు మిగులుతా ఉన్నాయి. అయినా 1600తో డబ్బులు పెట్టలేకపోతే ఎట్లా చెప్పండి? అవునా కదా? ఇంటర్మీడియట్ పిల్లలకు జూన్ నుంచి మనకు మిడ్ డే మీల్స్ లేదు. పొరపాటు సార్, నన్ను క్షమించండి. మీదేం లేదు మేడం, మీరు ఎందుకు మీరు 2 నెలలు అయింది వచ్చి, మీరు అన్ని జిల్లా అంతా కంటిన్యూ చేయలేరు కదా. ఈ విషయంలో నేను దయవుంచి నేను దండం పెడతా మీకు. పిల్లలు కడుపులు కట్టగాకండి, అర్థం చేసుకోండి.